ఊరు చిన్నదే కావచ్చు కానీ ఈ ఊరికి ఎంత లేకున్నా కానీ 20-30 సార్లు వచ్చినాం, చాలా సార్లు వచ్చినాం. ఊరికి ఆధారమే చెరువు. మరి అటువంటి చెరువును కూడా మంచిగా చేసుకున్నాం. మిత్రుడు అన్నట్టు ఎన్నో కుటుంబాలతోటి మంచిగా వండుకుంటూ చాలాసార్లు రావడం. మరి మీరు అందరూ కూడా ఆ రుణం తీసుకొని నన్ను గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ రుణం తీసుకుంటున్నారు. ఏది ఏమైనా కానీ నాకు చాలా సంతృప్తి అనిపించేది. నేను ఊరికే చెప్తా ఉంటా, రోడ్డు కావాలి కానీ చెరువు మంచిగా ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది అనేది వెనకటికెళ్ళి ఉన్న నానుడి. ఇక ఇవాళ రేపేమో కొంచెం కాలం మారిపోయి అన్ని మంచిగానే ఉండాలనుకుంటాం. ఆ చెరువు నింపే విధంగా అక్కడ ఎదురుగున్న గణరాజరెడ్డి గారు, ఈ పక్కన ఉన్న మల్రెడ్డి గారు, రామాదేవ గారు, అచ్యుతన్న, ఒక మా హనుమల్ సారు, ఇట్లా కొంతమంది రైతు నాయకులు చాలాసార్లు చెప్తున్నారు, పెద్ద చెరువున్నది, వానాకాలం నీడిపోతుంది, ఎండాకాలం ఎండిపోతుంది. ఈ 90 రూపాయలు అక్కడ తూము పెట్టలేదు, కట్లకుంట కాడ పెట్టారు, అటు తాటిపల్లి కాడ అయింది, ఇక్కడ కాలేదన్నారు. ఆ కాలువలు తవ్వినప్పుడు కాలువల మంత్రి మా తాతనే ఉండే వెనకట. మరి అప్పుడు ఎందుకు పెట్టలేదో చొక్కరావు.